రాముడు 16 సంవత్సరాల ప్రాయంలో వాళ్ళ గురువుగారిని అడిగారు. వాళ్ళ గురువుగారు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం దాన్ని వశిష్ఠ రామాయణం అంటారు. వశిష్ఠ రామాయణంలో వేదంలో ఉన్నటువంటి విషయాన్ని రాముడికి గురువు గారుగా చెప్పడానికని, వేదంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలని అందరికీ అర్థం కావాలని వేదాన్ని రామాయణంగా అందించారు. రామాయణం ధర్మాచరణ చేసేటటువంటిది, ధర్మాన్ని ఆచరించి చూపించేది రామాయణం. ధర్మం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి, అన్నికి ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్కరు ఆచరించి చూపిస్తుంటారు అన్నమాట. ధర్మాచరణ చేసినప్పుడే మన కర్మ సఫలీకృతం అవుతుంది. ధర్మం లేనటువంటి కర్మాచరణ అది పాపమై బంధిస్తుంది. ఈరోజు లోకమంతా రామాయణంలో ఉన్నటువంటి ధర్మాన్ని, అలాగే వేదంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, ఈ రెండింటినీ తెలియకపోవడం వలన ఈ ప్రపంచంలో ఎంత ధనాన్ని సంపాదించిన ప్రశాంతత లేదు.